లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్కు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఓవైపు పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతుంటే మరోవైపు పార్టీలోని కీలక నేతలు కాంగ్రెస్ పార్టీకి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీలోని అగ్రనేత రాజ్యసభ సభ్యుడు కేశవరావు, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్లోకి వెళ్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కేకే ప్రకటనతోనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు షాక్లో ఉంటే మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె వరంగల్ లోక్సభ అభ్యర్థి కడియం కావ్య ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తాను లోక్సభ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య ప్రకటించారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ రూపంలో ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే ఈ లేఖలో బీఆర్ఎస్ పై కడియం కావ్య సంచలన ఆరోపణలు చేయడంపై పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, లిక్కర్ కుంభకోణం కేసులతో బీఆర్ఎస్ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయిందని కావ్య ఆ లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే నిర్ణయాలు తీసుకుని వ్యవహరించడం పార్టీకి మరింత నష్టం చేస్తున్నాయని కావ్య లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో కావ్య వెల్లడించారు. ఇక ఇదే విషయాన్ని కడియం శ్రీహరి కూడా ధృవీకరించినట్లుగా తెలుస్తుంది. కాగా తండ్రి కూతుళ్లకు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందగా దాన్ని తిరస్కరించి బీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ అందుకున్నారు. అయితే లోక్సభ టికెట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారుతుంది. మరి ఈ తండ్రి కూతుళ్లు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారా లేదా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతారనే చర్చకు తెరలేపింది. మరోవైపు వరంగల్ సీట్ను కాంగ్రెస్ పార్టీ హోల్డ్లో పెట్టడం గమనార్హం. ఇదిలా ఉండగా తండ్రి కూతుళ్లు కలిసి ఢిల్లీకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతుంది. శనివారం ఉదయం 9 గంటలకు కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారని మీడియా వర్గాల్లో వార్త చక్కర్లు కొడుతుంది. వరంగల్ పార్లమెంటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. దీంతో కాంగ్రెస్ లో చేరి కడియం శ్రీహరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ లో కడియం చేరికతో రాజకీయ సమీకరణాలు మారనున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే కడియం శ్రీహరి బీఆర్ఎస్ ను వీడటం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ పార్టీకి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్లోని గన్పూర్లో మాత్రమే గులాబీ జెండా ఎగురవేయగా ఆ ఒక్క స్థానంలో గెలిచి పార్టీని కొన ఊపిరితో నిలిపిన కడియం సైతం బీఆర్ఎస్ లో జరుగుతున్న తాజా పరిణామాలతో ఇక తాను ఉండలేననే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లడం ఖాయమన్న చర్చ జోరుగా సాగుతుంది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ కీలక నేతలు కడియం శ్రీహరితో మంతరాలు జరుపుతున్నారని సమాచారం. ఇందుకోసమే కడియం ముందుగా తన కుమార్తెను లోక్సభ బరి నుంచి తప్పించినట్లుగా తెలుస్తుంది.